అమెరికా ఓ అమెరికా. లిబరేషన్ డే అంటే గుర్తుందా? నేను ఫ్రాన్స్ సంగతి చెప్పట్లేదండి. అమెరికాలో లిబరేషన్ డే ఏప్రిల్ 2, 2025 సంవత్సరం నాడు ట్రంప్ గారు వైట్ హౌస్ లాన్లో కూర్చొని టారిఫ్లు ప్రకటించారు. ఇది ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ. సో అందరికీ తెలిసిందే సంవత్సరం తర్వాత వేర్ దోస్ టారిఫ్స్ స్టాండ్. అంటే కోర్టులు వాటిని సుప్రీంకోర్టే చెప్పింది అవి ఇల్లీగల్ అని. సంవత్సరం తర్వాత ఏప్రిల్ 2, 2026 రోజు కూడా అతిపెద్ద న్యూస్ డే అయిపోయింది. ఈ సంవత్సరం కకావికుడైన మా అధ్యక్షుడు చేసిన అల్లకల్లోలం ఏంటంటే, అతనికి పేరు కకావికుడ అల్లకల్లోల అనాలో తెలియదు నాకు. ఎనీవే చేసింది ఏంటంటే, ఒకటి అటార్నీ జనరల్ ప్యామ్ బాండీని ఫైర్ చేశాడు. రెండోది అతి ముఖ్యమైనది, దిస్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ హ్యూజ్ న్యూస్. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే యుఎస్ సర్వీస్ మెంబర్స్ కొంతమంది యాక్చువల్గా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ని ఫైర్ చేశాడు. ఇది పీట్ హెగ్సెత్. ఇలా మా అధ్యక్షుల వారు కకావికుడు చేస్తున్న అల్లకల్లోలానికి ఒక రకమైన ఇంట్రడక్టరీ ఫ్రేజ్ లాగా చేద్దామని నా క్రియేటివ్ జ్యూసెస్ ఉపయోగించి ఐ కేమ్ అప్ విత్ దిస్ అండి. పగవీడని ట్రంప్ మూర్ఖుడు మారలాగోకు మరోసారి వెళ్ళి ముఖం నిండా మేకప్ వేసుకుని ఎప్పటిలాగా బరే గొంతుకుతో అరుస్తూ ట్రూత్ సోషల్లో పోస్టులు పెడుతూ దేశాన్ని అల్లకల్లోలం చేయడం కొనసాగించాడు. అది నా ఇంట్రొడక్షన్. సో పామ్ బాండీ ఫైరింగ్ గురించి చూద్దాం. పామ్ బాండీ రెండు తప్పులు చేసిందంట ఇతగాడి దృష్టిలో. ఒకటి ఇటీవలనే జరిగింది. అదేంటి, ఎరిక్ స్వాల్వెల్ అని ఒక కాంగ్రెస్ మన్ ఉన్నాడు కాలిఫోర్నియాలో డెమోక్రాటిక్ టికెట్ మీద ప్రైమరీలో ఉన్నాడు. కాలిఫోర్నియా ప్రైమరీ కొంచెం భిన్నంగా ఉంటుందండి. సెపరేట్ గా ఉండవు ప్రైమరీలు, పార్టీ తరఫున సెపరేట్ గా ఉండవు. డెమోక్రాటిక్ ప్రైమరీ ఉండదు, రిపబ్లికన్ ప్రైమరీ సెపరేట్ గా ఉంది. అందరూ కలిపి ఒకటే ప్రైమరీలో ఉంటారు. టాప్ 2 మెంబర్స్ విల్ గో ఇన్ టు ద ఫైనల్ రేస్ అన్నమాట. ఇప్పుడు రిపబ్లికన్ అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉన్నారు, డెమోక్రాట్ అభ్యర్థులు విపరీతంగా ఉన్నారు. ఆడికొక 5%, ఈడికొక 2%, ఈడికొక 8% అలా ఉన్నాయి. ఇలా డెమోక్రాట్ లో ఒక డజన్ మంది దాకా ఉన్నారు. ఆ డజన్ మందిలో లీడ్ అవుతున్నది ఎరిక్ స్వాల్వెల్. రిపబ్లికన్స్ ఇద్దరు టాప్ 2లో ఉన్నారు. అంటే ఏమవుతుందంటే, ఒకవేళ అదే పోల్స్ కొనసాగితే ఎలక్షన్ రోజు వరకు కాలిఫోర్నియాలో నిలబడే అభ్యర్థులు ఇద్దరు రిపబ్లికన్స్ ఉంటారు. అంటే ఇక్కడ మీకు కనపడుతుంది డెమోక్రాట్స్ ఎంత దగుల్బాజీ పార్టీయో మీకు అర్థమవుతుంది. దే కెనాట్ పుట్ అవుట్ సమ్ యూనిఫైడ్ అపోజిషన్ టు రిపబ్లికన్స్. I'm not taking any position on any of the candidates గానీ, జస్ట్ దట్ ఈస్ వేర్ ద స్టేటస్ ఇస్. అంటే ఎరిక్ స్వాల్వెల్ కి దెర్ ఆర్ ప్రెటీ గుడ్ ఛాన్సెస్. అంటే ఇంకా ఎలక్షన్లు ఇప్పుడే కాదు, అంటే ఇంకా కాలిఫోర్నియాలో ప్రైమరీస్ కి గవర్నర్ ప్రైమరీస్ రావడానికి ఇంకో 2 నెలలు ఉందండి. జూన్ మొదటి వారంలో అనుకుంటా కాలిఫోర్నియాలో ప్రైమరీ. అంటే ఈ 2 నెలల్లో ఏమైనా అవ్వచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న లీడ్ చూసుకుంటే ఇట్ లుక్స్ లైక్ ఓన్లీ 2 రిపబ్లికన్స్ విల్ బి ద ఫైనల్ 2 క్యాండిడేట్స్ అన్నట్టుగా ఉంది. సో అది పక్కన పెట్టండి. ఎరిక్ స్వాల్వెల్ ట్రంప్ ని రెండవసారి ఇంపీచ్ చేసినప్పుడు హీ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపీచ్మెంట్ మేనేజర్స్, వెరీ అవుట్ స్పోకెన్ క్రిటిక్ ఆఫ్ ట్రంప్. అతగాడికి మీద చాలా పుకార్లు సృష్టించారు ట్రంప్ యంత్రాంగం, అలాగే రైట్ వింగ్ యంత్రాంగం, రైట్ వింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇదంతా ఏదో ఇసుమంత నిజాన్ని తీసుకుని దాన్ని కొండంతలు, అఘోరింతలు కొండంతలు చేసి అతనికి ఏదో ఒక చైనీస్ పైతో అక్రమ సంబంధం ఉందని, దాని గురించి ఏదో FBI ఫైల్స్ అలాంటివి ఉన్నాయని చెప్పారు. సో ఈ ఎరిక్ స్వాల్వెల్ ప్యామ్ బాండీకి మిత్రుడు దే హ్యావ్ గుడ్ వర్కింగ్ రిలేషన్షిప్. నో, ఐఎమ్ నాట్ ఇన్సినియేటింగ్ ఎనీథింగ్. సో ఐ మీన్ ఇట్ ఈస్ పాసిబుల్. మీరు ఆ పక్షంలో ఉన్నా ఈ పక్షంలో ఉన్నా కానీ యూ కెన్ హ్యావ్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ పాసిబుల్. ప్యామ్ బాండీ అండ్ ఎరిక్ స్వాల్వెల్ ఆర్ ఫ్రెండ్స్. ఆ FBI ఫైల్స్ ఏదైతే ఉన్నాయో క్యాష్ పటేల్ ద్వారా ఎరిక్ స్వాల్వెల్ మీద బురద జల్లి అతని ఎలక్షన్ ఛాన్సెస్ క్షీణించేలాగా ట్రంప్ పన్నాగాలు పంపుతున్నాడు. దాన్ని ఎరిక్ స్వాల్వెల్ కి హింట్లు ఇచ్చింది ఈవిడ. ఇస్తే ఏం చేశాడు, క్యాష్ పటేల్ ని, ట్రంప్ ని, ప్యామ్ బాండీని సూ చేశాడు ఎరిక్ స్వాల్వెల్. ఇది జరిగింది. అతనికి లీడ్ ఇచ్చింది, అతనికి లీక్ చేసింది అని చెప్పేసి చాలా కోపంతో ఉన్నాడు. అంతేకాకుండా తను 2025లో ఆవిడ సెనెట్ కన్ఫర్మ్ అయిన 3 వారాల లోపే ఎప్స్టీన్ ఫైల్స్ నా డెస్క్ మీద ఉన్నాయి, వాటిని విడుదల చేసేస్తాను అది ఇది అని చెప్పింది. కొన్ని స్టంట్లు పుల్ చేసింది.
సో ఆల్ దోస్ థింగ్స్ వర్ నాట్ టు ద లైకింగ్ ఆఫ్ ట్రంప్. కానీ పబ్లిక్గా కంగ్రెషనల్ హీరింగ్లో కానీ పబ్లిక్గా కానీ ట్రంప్ను విపరీతంగా వెనకేసుకుంటూ వచ్చింది, డెమోక్రాట్లను దుయ్యబడుతుంది. అందుకని చెప్పి కొంచెం దాన్ని సహించాడు. ఈ ఎరిక్ స్వాల్వెల్కి సంబంధించిన వార్త సహించలేకపోయాడు. అందుకని అది క్షమించరాని నేరం అతని దృష్టిలో. ఒక్కటి కాదు, రెండు పెద్ద తప్పులు. అది సాగర సంగమంలో కమల్ హాసన్ అంటాడు, చూసా వీడు 2 తప్పులు చేశాడు, 2 తప్పులు అంటాడే ఆ రకంగా. సో హీ ఫైర్డ్ హర్. నేను వినే పాడ్కాస్ట్లో బుల్వార్క్లో చాలా ఉంటాయండి. ద బుల్వార్క్ అనే వెబ్సైట్లో దీస్ ఆర్ ఆల్ లైక్ ఎక్స్ రిపబ్లికన్స్. నేను అలాంటివి ఎక్కువ చూస్తుంటే ఎక్స్ రిపబ్లికన్స్ వాయిసెస్ ఎక్కువ వింటూ ఉంటాను నేను. అందులో జానథన్ వి లాస్ట్ అని ఒక అతను ఉంటాడు, కొంచెం ఫన్నీగా ఉంటాయి అతని కామెంటరీ. అతను ఒక ఫ్రేజ్ కాయిన్ చేశాడు, వెన్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు బ్యాడ్ పీపుల్. ఆహా, మహదానందం అండి. అంటే మాయాబజార్ సినిమాలో ఎస్వి రంగారావు ఒక డైలాగ్, ఈ కౌరవ హతకుల ఆత్మనాదములు శ్రవణానందకరముగా ఉన్నవిరా అంటాడే, అలాంటిదే అనమాట. సో ఐ ఎంజాయ్ దిస్ ఇన్ ఎ వే, నాట్ ఓన్లీ బికాస్ షీ వాజ్ ఫైర్డ్, ద వే షీ వాజ్ ఫైర్డ్ ఈజ్, అదే మీకు తెలుస్తుంది, లాయల్టీ అనేది ట్రంప్కి వన్ వే స్ట్రీట్. స్వచ్ఛమైన తెలుగులో ఒక నానుడిలాగా చెప్పాలంటే, మా ఇంటికి వస్తావు నాకేం ఇస్తావు, మీ ఇంటికి వస్తావు నాకేం పెడతావు. ట్రంప్దేదే వన్ వే స్ట్రీట్ లాయల్టీ. ఈ 2 తప్పులు చేసింది కథం. అది తన అడ్మినిస్ట్రేషన్లో వేరే చోటకు కూడా పంపించట్లేదు, కంప్లీట్గా ఉద్వాసన ఇచ్చాడు. ఈ ఉద్వాసన కూడా ఎలా చేశాడు? ట్వీట్ ద్వారా చేశాడు. అంటే అంతకు ముందు ఆవిడతో కలిపి ద బీస్ట్ అంటారు, ప్రెసిడెన్షియల్ లిమో కలిపి, ఇద్దరు కలిపి సుప్రీంకోర్టులో హీరింగ్కి వెళ్ళారు. ఇది బర్త్ రైట్ సిటిజన్ సంబంధించిన హీరింగ్కి వెళ్ళాడు. అక్కడ ఆ లిమోలో బ్రేక్ చేశాడట. During this ride in the Beast to and from the Supreme Court yesterday, President Trump and Attorney General Bondi talked about the possibility of her leaving DOJ. So hours later, when these photos were taken of Bondi at the president's address to the nation, she knew what could be coming. అంతకు ముందు రోజు she was begging him for, well, basically giving her more time అన్నట్టుగా, సో ససేమరా అన్నాడు. ఇప్పుడు ఆవిడ గారి డెప్యూటీ టాడ్ బ్లాంచ్, యాక్చువల్గా ట్రంప్ పర్సనల్ అటార్నీ అతను టాడ్ బ్లాంచ్, అతను యాక్టింగ్ అటార్నీ జనరల్ అవుతున్నాడు. ఇంకా ఎవరు వస్తారో అటార్నీ జనరల్ తెలియదు. లీ జెల్డన్ అని ఉన్నాడు, ఈపీఏ అడ్మినిస్ట్రేటర్. అతన్ని అంటే న్యూయార్క్కి గవర్నర్గా పోటీ చేసి క్యాథీ హోకల్ మీద ఓడిపోయినవాడు, అతను వస్తాడు అంటున్నారు. ఎవరు వస్తారో తెలియదు, కానీ ఇట్ అపియర్స్ టాడ్ బ్లాంచ్ మే బి ద రైట్, మే బి ద గాయ్ ట్రంప్ విల్ చూస్. ఈ టాడ్ బ్లాంచ్ బ్యాడ్ న్యూస్, ఎందుకంటే ఇతగాడే వెళ్ళి గిలైన్ మ్యాక్స్వెల్తో మంతనాలు జరిపి ఆవిడని హై సెక్యూరిటీ ప్రిజన్ నుంచి బేసికల్గా ఒక విరామ స్థానం లాంటిది, క్లబ్ ఫెడ్ ఏదో అంటారు దాన్ని, అందులోకి తరలించాడు. ఎందుకంటే ఆవిడ ట్రంప్కి వ్యతిరేకంగా ఏ విధమైన టెస్టిమోనియల్ ఇవ్వకుండా కోసం. సో టాడ్ బ్లాంచ్ ఈజ్ ఎ బ్యాడ్ గాయ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ పామ్ బాండి is a bad person to lead the DOJ, and then she is also obnoxiously bad. టాడ్ బ్లాంచ్ ఏంటంటే తెలివితేటలు కొంచెం ఎక్కువ ఉన్నవాడు. హీఈస్ నాట్ దట్ అబ్నాక్షియస్. ఎనీవే, దిస్ ఇస్ నాట్ అన్ ఇంప్రూవ్మెంట్ అండి. బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు అ బ్యాడ్ పర్సన్, బట్ అనదర్ బ్యాడ్ పర్సన్ టుక్ ఓవర్. సో ఇది పామ్ బాండీకి సంబంధించిన వార్త. ఆ రెండో వార్త ఏంటంటే, ఇరాన్లో యుద్ధం చేస్తున్న కొంతమంది సీనియర్ మిలిటరీ ఆఫీసర్స్ని, ఇంక్లూడింగ్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ని ఫైర్ చేశాడు నిన్న పీట్ హెగ్సెత్. ఇనీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే, దే రిఫ్యూజ్ టు ఫాలో ద ఇల్లీగల్ ఆర్డర్స్ పీట్ హెగ్సెత్ హ్యాస్ గివెన్. ఇది చాలా సీరియస్ విషయం అండి. ఇది ఇరాన్లో ఇల్లీగల్ ఆర్డర్స్ ఏంటి? పవర్ జనరేషన్ ప్లాంట్స్, అలాగే సివిలియన్ టార్గెట్స్ని ధ్వంసం చేయమని చెప్పి ఆర్డర్లు ఇస్తున్నాడు. వాటికి నిరాకరించినందుకు వాళ్ళని ఫైర్ చేశాడు. అంటే 5 ఒకే రోజు సీనియర్ మిలిటరీ ఆఫీసర్స్ని ఫైర్ చేయడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. అంటే April 2, 2025లో లిబరేషన్ డే పేరుతో మా అధ్యక్షుల వారు ప్రెసిడెంట్ కకావికా చేసిన అల్లకల్లోనాన్ని మళ్ళీ సంవత్సరం తర్వాత, సరిగ్గా సంవత్సరం తర్వాత April 2, 2026ను కూడా ప్రెసిడెంట్ కకావికా డూయింగ్ మళ్ళీ అల్లకల్లోల. ది ప్రాక్సిమిటీ టు గుడ్ ఫ్రైడే కొంచెం ఆలోచించాలండి. పాస్టర్ పాలా వైట్ అని ఉంది,
నిన్ననో మొన్ననో ట్రంప్ జీసస్ లాంటి వాడు, అతన్ని పర్సిక్యూట్ చేశారు, అది ఇది అని చెప్పి జీసస్తో పొగిడేసింది ట్రంప్ని. And Mr. President, no one has paid the price like you have paid the price. It almost cost you your life. You were betrayed and arrested and falsely accused. It's a familiar pattern that our Lord and Savior showed us. But it didn't end there for him, and it didn't end there for you. God always had a plan. On the third day, he rose, he defeated evil, he conquered death, hell, and the grave. And because he rose, we all know that we can rise. And sir, because of his resurrection, you rose up. Because he was victorious, you were victorious. And I believe that the Lord said to tell you this. Because of his victory, ఎవరు డెల్యూషన్స్ వాళ్ళు ఏదో చెప్తున్నారు. సో నేను విన్న క్రూడ్ జోక్ ఏంటంటే, గుడ్, వెన్ ఈస్ ద క్రూసిఫిక్షన్ అని. మరొక వీడియోలో పగ వీడని ట్రంప్ మూర్ఖుడు మారలాగోకు మరోసారి వెళ్ళి ముఖం నిండా మేకప్ వేసుకుని ఎప్పటిలాగా బరెగొంతుతో అరుస్తూ దేశాన్ని అల్లకల్లలో చేస్తూ సృష్టించిన వార్తల గురించి మీతో పంచుకుంటూ మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. ఇట్లు భవదీయుడు ప్రొఫెసర్ ఎక్కసెక్కడు. హ్యాపీ ఈస్టర్ ఎవ్రీవన్.